జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ నాయకులు పోటాపోటీ ఆందోళనలు చేపట్టారు. పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పార్టీలకు అతీతంగా మార్కెట్ యార్డ్ నుంచి శాస్త్రి విగ్రహం వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై సుమారు 2 గంటల పాటు బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా ఆందోళన నిర్వహించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. రైతులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కరోజే నిరసనలకు దిగటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 అనుకుంటే అటువంటిది ఈ సీజన్లో 10,000 వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000 వస్తుంది. అంటే పసుపు కూడా వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు ఇక్కడ ఎంపీ గారు. ఏది ఉన్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులోకి తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా 2 గవర్నమెంట్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం.